శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవతల జన్మ వివరణ. నారద మహర్షి ఇట్లు పలికెను: ఓ భగవన్, మీ వల్ల సమస్త దేవీమూర్తుల చరిత్ర తెలుసుకొంటని. అయినను దాన్ని విపులోకించి నాకు తెలుప ప్రార్థిస్తున్నాను. సృష్టికి ఆద్యస్వరూపైన ప్రకృతి ఏ విధంగా ఆవిర్భవించిందో, తిరిగి ఆమె 5 విధాలుగా ఎట్లు మారిందో, సత్వ రజస్ తమోగుణ రూపులైన ఆమె అంశస్వరూపులెవరో, వారి జన్మ వృత్తాంతం, ధ్యాన పద్ధతి, పూజా పద్ధతి, స్తోత్రం, కవచం మొదలైన వాటన్నింటినీ సవిస్తరంగా నాకు తెలుపును. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను: ఓ నారద, ఆత్మ నిత్యమైనది. ఆకాశం నిత్యం, కాలం నిత్యం, దిక్కులు నిత్యం, గోకులం నిత్యం, గోలోకం నిత్యం. ఆ గోలోకంలో ఒక భాగమైన వైకుంఠం కూడా నిత్యమైనదే. అట్లే సనాతన స్వరూపిణైన ప్రకృతి కూడా నిత్యమైనది. అగ్నికి కాల్చు స్వభావం సహజం, చంద్రునికి పద్మమునకు శోభ సహజమైనది, సూర్యునికి కాంతి సహజం. ఇవి విడదీయరానివి. అట్లే పరమాత్మతో ప్రకృతి ఎల్లప్పుడూ కలిసి ఉంటుంది. ప్రకృతి పరమాత్మలు భిన్న భిన్నమైన వారు కారు. కంసాలి బంగారం లేకుండా ఏ విధంగా కుండలములు చేయలేడో, కుమ్మరివాడు మట్టి లేకుండా కుండలు ఏ విధంగా చేయలేడో, అట్లే పరబ్రహ్మ ప్రకృతి సహాయం లేకుండా సృష్టిని చెయ్యలేడు. ఆ ప్రకృతి సర్వశక్తి స్వరూప. ఆమె వల్లనే పరమాత్మ సర్వశక్తి స్వరూపుడగుచున్నాడు. శక్ అనేది ఐశ్వర్యాన్ని తెలుపును. తీ అనేది పరాక్రమానికి సూచకం. ఐశ్వర్య పరాక్రమ స్వరూపిణి. ఐశ్వర్య పరాక్రమాలను ఒసగున్నది కావున ప్రకృతిని శక్తి అంటారు. భగః అనేది సమృద్ధిని, బుద్ధిని, కీర్తిని తెలుపును. సమృద్ధి, బుద్ధి, యశోరూపమైన ఆ శక్తిని భగవతి అంటారు. ఆ భగవతితో కలిసి ఉన్నందున పరమాత్మను భగవంతుడు అంటారు. శ్రీకృష్ణ భక్తులకు వైష్ణవులు పరమాత్మ నిరాకారుడని మాటను విశ్వసించరు. వారి అభిప్రాయాన తేజస్వైన సాకార రూపం లేక తేజస్సు అనేది ఉండదు. వైష్ణవులు తేజోమండలం యొక్క మధ్య ఉన్న పరబ్రహ్మను పరమ తేజస్విగా భావిస్తారు. ఆ పరబ్రహ్మ సంపూర్ణ స్వేచ్ఛామయుడు, సమస్త సృష్టి స్వరూపుడు, సమస్త సృష్టి కారణములకు మూల పురుషుడని అంటారు. మిక్కిలి సుందర రూపుడు, కిశోర వయసులో ఉన్నవాడు, శాంతుడు, పరాత్పరుడు, నూతన మేఘకాంతి కలవాడు, రాసక్రీడలో ఉన్న ఏకైక శ్యామ సుందరుడు, పద్మముల వంటి కన్నులు, ముత్యాల వంటి దంతాలు కలవాడు, శిరస్సున నెమలిక కలవాడు, మాలతీ పుష్పముల మాలు ధరించినవాడు, అందమైన ముక్కుతో చిరునవ్వుతో ఉన్నవాడు, ఎల్లప్పుడూ భక్తులను అనుగ్రహించేవాడు, అగ్నివలే పరిశుద్ధమైన పీతాంబరం కలవాడు, చేతిలో మురళి, మెడలో రత్నభూషణాలు కలవాడు, సమస్త సృష్టికి ఆధారభూతుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తులు కలవాడు, సర్వైశ్వర్యములు ఇచ్చువాడు, సర్వస్వతంత్రుడు, సర్వమంగళ రూపుడు, సర్వపరిపూర్ణుడు, సమస్త సిద్ధులను భక్తులకు ఇచ్చువాడు, జన్మ మృత్యు జరా వ్యాధి శోక భీతులను పోగొట్టువాడుగా వారు భావించి అతన్ని ధ్యానిస్తారు. బ్రహ్మదేవుని వయస్సంతా ఎవరికి నిమిషం వలె ఉండునో ఆ పరబ్రహ్మను శ్రీకృష్ణదేవుడు అంటారు. కృషి అనగా పరమాత్మ యందలి భక్తి, నా అనగా ఆ పరమాత్మ దాస్యాన్ని కలిగించుట. అందువల్ల కృష్ణుడు అనగా పరమాత్మ యందు భక్తిని, దాస్యబుద్ధిని కలిగించువాడు. ఇంకా కృషి అనేది సమస్తమును తెలుపును. నా అనేది బీజవాచకం. సమస్త సృష్టి కారణమైన పరబ్రహ్మ అని కృష్ణుడు అంటారు. అంతలేని బ్రహ్మదేవతలందరూ మరణించిన కాలమంతయు గడిచిపోయినను శ్రీకృష్ణ పరమాత్మ గుణాలకు నాశనం లేదు. అట్లే ఆయన గుణాలతో సమానమైన వాడెవడు ఈ సృష్టిలో కానరాడు. ఆ కృష్ణ పరమాత్మ సమస్త సృష్టి జరగకముందు తానొక్కడే ఉన్నను సృష్టిని చేయదలిచి అతని అంశం వలన, కాలం వలన ప్రేరేపించబడి తన యొక్క ఇచ్ఛను అనుసరించి 2 విధాలుగా మారెను. ఆ పరమాత్మ ఎడమ భాగం స్త్రీ రూపం కాగా కుడి భాగం పురుషుడయ్యను. పురుష రూపాన ఉన్న పరమాత్మ మహాకాముకుడై మిక్కిలి అందమైనది, చెంపక పుష్పం వలె కోమలమైనది, నిండు చంద్రుని వలె గుండ్రని పిరుదులు కలది, అరటి కాడల వంటి తొడలు కలది, బిల్వ ఫలముల కంటే గుండ్రని స్తనములు కలది, సన్నని నడుము కలది, మిక్కిలి అందమైనది, శాంత సుస్మిత పరిశుభ్రమైన వస్త్రములు, రత్నభూషణములు ధరించినది, కస్తూరి బిందువుల మధ్య పెద్దని సింధూరపు చుక్కను, కింద చందనపు చుక్కను నొసట ధరించినది, మాలతీ పుష్పమాల కల వంకర కొప్పును, మెడలో రత్నములు, ఇంద్రనీలమణులు కల మాలను ధరించినది, రాజహంసి వంటి గమనం కలది, కాటుక వంటి ఆ స్త్రీని చూసి రహస్య ప్రదేశాన 100 బ్రహ్మ సంవత్సరాలు అనేక విధాలైన శృంగార చేష్టలతో సంభోగమనరించెను. ఆ పురుషుడు ఆ సంభోగం వల్ల పరిశ్రమ నుండి శుభ సమయాన ఆ స్త్రీ యొక్క యోనిలో తన వీర్యముంచెను.
సురత కాలాంతమున పరిశ్రమ చెందిన ఆ స్త్రీ శరీరం నందుండి చెమట బిందువులు ఏర్పడ్డవి. అట్లే మహాసురతం వలన ఖేదం చెందిన ఆ స్త్రీ దీర్ఘ నిశ్వాసం వదలను. ఆ స్త్రీ యొక్క చెమట బిందువుల నుండి సమస్త విశ్వ గోళకములు ఏర్పడినవి. ఆమె యొక్క నిశ్వాస వాయువు ఈ ప్రపంచంలందున్న సమస్త ప్రాణికోట్లకు ఆధారమైన నిశ్వాస వాయువుగా పరిణమించింది. ఆకారం కల ఆ వాయువు యొక్క ఎడమ భాగం నుంచి అతని భార్యయు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములను అతని పుత్రులు 5 ప్రాణములుగా ఏర్పడ్డారు. ఆమె చెమట నీటి నుండి నీటికి అధిదేవత అయిన వరుణుడు ఉద్భవించెను. అతని వామాంగం నుంచి వరుణాని అని అతని భార్య ఉద్భవించెను. శ్రీకృష్ణ శక్తి స్వరూపిణియగు ఆ స్త్రీ శ్రీకృష్ణుని వలన గర్భం శతమన్వంతర కాలం ధరించెను. ఆమె శ్రీకృష్ణుని ప్రాణాలకు అధిదేవత. అతని ప్రాణముల కంటే ఎక్కువ ప్రియమైనది. శ్రీకృష్ణుని వక్షస్థలంపై ఉన్న ఆమె ఎల్లప్పుడూ అతన్ని వదలక ఉండనది. శతమన్వంతరాల తర్వాత ఆమె బంగారు కాంతి కలదియో విశ్వధారణ యోగ్యమైన అండమును ప్రసవించింది. అవయవాలు లేని ఆ అండాన్ని చూసి బాధాతప్తమైన హృదయంతో కోపంతో దాన్నామె బ్రహ్మాండ గోళకమందరి జలంలో పారవేసింది. శ్రీకృష్ణుడు ఆ దృశ్యం చూసి హాహాకారం చేస్తూ కోపస్వభావం కలదానా, నీవు నీ బిడ్డను చేజేతులారా దూరం చేసుకున్నందువల్ల నీవు కాని నీ అంశస్వరూపాలైన దేవతా స్త్రీలు కాని నీవలే నిత్య యవ్వనులైన సంతానానికి నోచుకోరు అని శపించెను. దేవి యొక్క జిహ్వాగ్రం నుండి తెల్లని రంగుతో అందమైనది పీతాంబరమును రత్నభూషణములు ధరించినది, చేతుల్లో వీణ పుస్తకం ధరించినది సమస్త శాస్త్రాలకు అధిదేవత అయిన సరస్వతీదేవి వెంటనే ఉదయించింది. కొంతకాలానికి ఆమె వామార్ధాంగం నుండి లక్ష్మిగా, దక్షిణార్ధాంగం నుండి రాధగా 2 రూపములను పొందింది. అట్లే శ్రీకృష్ణుడు కూడా దక్షిణార్ధాంగం నుండి ద్విభుజుడైన కృష్ణుడుగా, వామార్ధాంగం నుండి చతుర్భుజుడైన నారాయణుడుగా 2 రూపాలు పొందెను. శ్రీకృష్ణుడు సరస్వతిని నారాయణునికి ప్రియురాలుగా చేసెను. పూజ్యురాలైన రాధాదేవి ఇచ్చటనే ఉండనని చెప్పి లక్ష్మీదేవిని కూడా నారాయణుడికి ఇవ్వగా అతడు వారితో కలిసి వైకుంఠానికి పోయెను. రాధాంశమున జన్మించిన లక్ష్మీ సరస్వతులకు కూడా సంతానం కలగలేదు. కానీ లక్ష్మీదేవి యొక్క అవయవాల నుండి ఆమెతో సమానమైన దాసీజనం ఎందరో పుట్టిని. అట్లే నారాయణుని అవయవాల నుండి వయస్సున, రూపమున, గుణమున అతనికి సమానులైన చతుర్భుజులైన అనుచరులు ఎందరో ఉద్భవించిరి. గోలోకనాథులైన శ్రీకృష్ణుని రోమకూపం నుండి వయస్సులో, తేజస్సులో, రూపంలో, గుణములలో, పరాక్రమాన శ్రీకృష్ణునితో సమానులైన అసంఖ్యాకులైన గోపాల బాలురు ఉదయించారు. వీరందరూ ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ప్రాణములతో సమానమైన అనుచర వర్గం. అట్లే రాధాదేవి యొక్క రోమకోపాల నుండి రాధాదేవితో సమానమైన వారు, రత్నభూషణాలు కలవారు, స్థిరమైన యవ్వనం కల అనేక గోపికా కన్యలు ఆవిర్భవించరు. కానీ వారందరూ రాధాంశ సంభూతులు కావున పరమపురుషుని యొక్క శాపం వల్ల సంతానరహితులైరి. ఆ సమయాన శ్రీకృష్ణుని దేహం నుండి విష్ణుమాయమైన దుర్గ వెంటనే ఆవిర్భవించింది. ఆ దుర్గాదేవి నారాయణుని మాయాస్వరూపిణి, శంకరుని యొక్క పత్ని, సమస్త శక్తి స్వరూపిణి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బుద్ధికి అధిష్టాన దేవత, దేవతా అందరికీ కారణ రూపిణి. ఆమెయే మూల ప్రకృతి, సర్వ పరిపూర్ణమైనది, తేజస్వరూప, సత్వరజాది త్రిగుణాత్మిక, బంగారు వంటి కాంతి కలది, సూర్యుని వంటి తేజస్సు కలది, 1000 చేతుల్లో అనేక విధములైన శస్త్రాస్త్రాలను ధరించినది, 3 కన్నులు కలది, పరిశుద్ధమైన వస్త్రాలను, రత్నాభరణాలను ధరించినది. ఆ దుర్గాదేవి యొక్క అంశం వలన, అంశాంశముల వలన సమస్త స్త్రీలు ఉద్భవించిరి. సమస్త లోకంలో ఈమె యొక్క మాయ వల్ల మోహించబడ్డవి. ఈమె భక్తుల యొక్క అన్ని కోరికలు తీర్చును. వైష్ణవి అగు ఈ దుర్గా వైష్ణవులకు విష్ణు భక్తిని కలగజేయును. మోక్షం కోరువారికి మోక్షమిచ్చును, సుఖం కోరువారికి సుఖాలనిచ్చును. ఈమె స్వర్గాన స్వర్గలక్ష్మిగా, గృహంలందు గృహలక్ష్మిగా, తపస్సు చేసుకున్న వారికి తపస్సుగా, రాజులకు లక్ష్మీ రూపాన కనిపించును. ఈ దుర్గాదేవి అగ్నియందు దాహక శక్తిగా, సూర్యుని యందు కాంతిగా, చంద్రునిలో పద్మములలో శోభారూపిణిగా, శ్రీకృష్ణ పరమాత్మ యందు సర్వశక్తిమంతమగుచున్నది. పరమాత్మ సహితం ఈ దుర్గాదేవి వల్ల శక్తివంతుడగుచున్నాడు. ఈమె లేనిచో జగత్తంతా జీవన్మృతంగా కనిపించును. సనాతని అగు ఈ దుర్గ సంసారమును వృక్షానికి మూల కారణమైంది, స్థితికి కారణమైనది, బుద్ధి ఫలస్వరూపిణిగా ఉన్నది. ఆకలి దప్పులు, దయ, శ్రద్ధ, నిద్ర, తంద్ర, క్షమ, ధృతి, శాంతి, లజ్జ, తుష్టి, పుష్టి, భ్రాంతి, కాంతి మొదలైనవన్నీ ఈమె స్వరూపాలే. ఆ దుర్గాదేవి శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించగా
అతడు ఆమె కూర్చుండుటకై రత్నసింహాసనముసగెను. ఆ సమయంలో విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుండి కమండలం ధరించువాడు, తపస్వి, జ్ఞానుల్లో శ్రేష్ఠుడు, చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు భార్యా సహితంగా బ్రహ్మ తేజస్సుచే ప్రకాశిస్తూ బయలువెడలను. శతచంద్రులతో సమానమైన కాంతి కలది, సుందరి, పరిశుద్ధమైన వస్త్రాలు, రత్నభూషణాలు ధరించిన అతని స్త్రీ సమస్త సృష్టికి కారణుడైన శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించి అతని ముందు తన స్వామితో కలిసి రత్నసింహాసనంపై కూర్చుండెను. ఆ సమయాన కృష్ణుడు తన కుడి పార్శ్వాన శ్రీకృష్ణుడుగా, ఎడమ పార్శ్వాన మహాదేవుడుగా మారను. ఆ మహాదేవుడు పరిశుద్ధమైన స్ఫటికం వంటి వన్నె కలవాడు, శతకోటి సూర్యులతో సమానమైన కాంతి కలవాడు. త్రిశూలం, పట్టిసొమ్మను ఆయుధాలు, వ్యాఘ్ర చర్మం, బంగారు వన్నెగల జడలు ధరించినవాడు. శరీరమున భస్మమే భూషణంగా కలవాడు. చంద్రుని ఆభరణంగా ధరించినవాడు. దిగంబరుడు, నీలకంఠుడు, సర్పములే ఆభరణాలుగా కలవాడు. అతడు తన కుడి చేతిలో రత్నమాల ధరించి తన 5 ముఖాలతో సత్యస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మను జపించుచుండెను. కారణుడు, సర్వమంగళాలకు మంగళమైనవాడు, జన్మ మృత్యు జరా వ్యాధి శోక భీతులు తొలగించేవాడు, మృత్యువుకే మృత్యువుగా ఆ శ్రీకృష్ణుని జపించి మహాదేవుడు మృత్యుంజయుడయ్యను. ఆ మహాదేవుడు శ్రీకృష్ణుని స్తుతించి అతని ముందు రత్నసింహాసనాన కూర్చుండెను. ఓం శాంతి శాంతి శాంతి.